వాళ్ళు జైలు అధికారులు ఏమని ప్రెస్ మీట్ ఇచ్చారంటే మెడికల్ క్యాంప్ ఉంది దాని మీద ఇచ్చారని చెప్పారు. అది కూడా ఉత్తది, అది కూడా అబద్ధం. ఎందుకంటే నేను ఆ రోజు 15 రోజులు జైల్లో ఉన్నా. ఎక్కడైనా మెడికల్ క్యాంప్ ఒకటి వచ్చేటప్పుడు మీకు ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో అవి రాసియండి, ఇట్లా మెడికల్ క్యాంప్ ఉంది, దానికి దగ్గర డాక్టర్లు వస్తారు అని మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎవరికి ఏ రిమాండ్ ప్రిజన్కి కానీ ఏ జీవిత ఖైదీకి కానీ ఎవరు అది చేయలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా కేవలం దస్తగిరి కోసం సృష్టించబడిన ఒక ప్రోగ్రాం మాత్రమే. కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం వచ్చినారు, మాట్లాడుకున్నారు, సక్సెస్ అయినారు. వాడు అది వినలేదు. నేను ఆ రోజే జైలు అధికారులను కూడా ఉండే సబ్ జైలర్స్ను వాళ్ళని కూడా నేను వాస్తవంగా ఆ రోజే క్వశ్చన్ చేసిన. దేవిరెడ్డి శంకరెడ్డితో నాకు వ్యక్తిగత వైరం ఉంది. అదే వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి అప్రూవర్. అదే వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే వాంటెడ్ పర్సన్ అయి ముద్దాయిగా ఉండే అతని వాళ్ళ అబ్బాయిని మీరు ఎట్లా అలౌ చేస్తారు, ఇది ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుందని కూడా ఆ రోజు చెప్పినా. నేను చెప్పిన మాట కూడా వాళ్ళు చాలా లైట్ తీసుకొని ఈరోజు వాళ్ళు నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రైట్ మా, థ్యాంక్ యూ. రైట్.